కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతూ ఉన్నాయి. సిద్ధరామయ్య ఢిల్లీలో పీట వేసి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని చర్చ చేస్తూ ఉన్నాడు తను కంటిన్యూ చేయాలని. శివకుమార్ తన సహనాన్ని కోల్పోయి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్క పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. బీజేపీ శివకుమార్ను ఆకర్షిస్తుంది, శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తుందనేటువంటి ఊహాగానాలు ప్రబలంగా ఉన్నాయి. అమిత్ షా వ్యూహం ఎలాగుందో ఎవరికీ అర్థం కావట్లేదు. బీజేపీ విషయంలో కలగ చేసుకోలేదని ముందు నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా కలగ చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి కలగట్లేదు. ఎందుకంటే బీజేపీ వైపు ఎవరో ఒకరు మొగ్గు చూపేటట్టుగా అనిపిస్తూ ఉన్నది. లేదా ఎమ్మెల్యేలైనా సరే పక్కకు తొలగి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి దోహదపడతారో అనిపిస్తూ ఉన్నది. కానీ నా సిటిజన్స్ ఫామ్ దృక్పథంలో డీకే శివకుమార్ లాంటి వాళ్ళని, సిద్ధరామయ్య లాంటి వాళ్ళని బీజేపీలో చేర్చుకొని ముఖ్యమంత్రులు చేయడం సరైన పద్ధతి కాదు. వాళ్ళు కరడు కట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ వాదులు, అంతేకాదు అనేక కరప్షన్ ప్రాక్టీస్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను అధికారం కోసం పార్టీలోకి తీసుకోవడం మంచిది కాదు. అధికారం లేకపోయినా పర్వాలేదు, రానున్న 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి అధికారం తెచ్చుకోవడం మంచిది. కానీ ఇప్పుడు వాళ్ళని ఆకర్షించడం సరైన పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సిటిజన్స్ ఫామ్ బీజేపీ అధినాయకత్వానికి తెలియజేస్తున్నది. ఎవరైనా ఎమ్మెల్యేలు పక్కకు వచ్చి ఒక బీజేపీలో కనుక సహకారాన్ని అందిస్తే తప్పకుండా వాళ్ళు ప్రజాస్వామ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించవచ్చు. కానీ ఈ విధంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 2-3 రోజుల్లో కర్ణాటక రాజకీయాలు అంతిమ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు తథ్యం ఎవరు అనేటువంటిది మనము వేచి చూడాల్సినటువంటి అవసరం. జై హింద్, జై భారత్.